ఒక్క రూపాయి పోతే దాని అసలు వెల ఎంత? మనకు తెలియకుండానే మన డబ్బులు ఎలా మాయమవుతాయో దాని వెనుక ఉన్న అసలు నష్టమేంటో ఈరోజు తెలుసుకుందాం. పదండి. ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్. మీ డబ్బు ఎక్కడికి వెళ్తోందో మీకు క్లియర్గా తెలుసా? చాలామంది అటూ ఇటూగా తెలుసు అంటారు. కాని అసలు సమస్య మొదలయ్యేదే ఆ అటూ ఇటూగా దగ్గర. దీన్నే మనం సైలెంట్ లీక్ అని పిలవచ్చు. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా చాలా సింపుల్. మనకు పెద్దగా కనిపించని చిన్న చిన్న ఖర్చులు మన జేబుకు ఎలా పెద్ద చిల్లు పెడతాయో చూద్దాం. సరే, ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడదాం. రోజూ మనం తాగే ఒక కప్పు టీ లేదంటే కాఫీ చాలా చిన్న ఖర్చు కదా. ఎంతుంటుంది చెప్పండి? సరే, యావరేజ్గా ఒక 40 రూపాయలు అనుకుందాం. రోజుకి 40 రూపాయలు అదేమంత పెద్ద విషయం కాదు కదా. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇదే అలవాటుని ఒక సంవత్సరం మొత్తం కంటిన్యూ చేస్తే దాని ఖరీదు ఎంత అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? 14,600 రూపాయలు! షాకింగ్గా ఉంది కదా. అవును, రోజుకి జస్ట్ 40 రూపాయల ఖర్చు ఏడాది చివరికి ఇంత పెద్ద మొత్తంగా మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి చిన్న చిన్న లీగ్స్ మన బడ్జెట్లో ఇంకా ఎన్నున్నాయో. ఈ చార్ట్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఈ చిన్న బార్ ఉంది కదా, అది మనం ఎంత ఖర్చు చేస్తున్నాము అని అనుకుంటున్నామో చూపిస్తుంది. ఈ పొడవైన బారేమో మనం నిజంగా ఎంత ఖర్చు చేస్తున్నామో చూపిస్తుంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ చూసారా? మనం అనుకున్న దానికంటే చాలా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సరే, డబ్బులు పోతున్నాయి. కానీ ఈ ట్రాకింగ్ చేయకపోవడం వల్ల మనం కోల్పోయేది కేవలం డబ్బా, లేదంటే ఇంకా ఏదైనా ఉందా? అసలు నష్టం వేరే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కొటేషన్ చూడండి. పోగొట్టుకున్న డబ్బు కన్నా పెద్ద నష్టం ఎప్పటికీ దొరకని మనశ్శాంతి. ఎంత నిజమో కదా. డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియకపోతే వచ్చే ఆ స్ట్రెస్, అది మాటల్లో చెప్పలేం. అసలు డబ్బు గురించి క్లారిటీ లేనప్పుడు ఏమవుతుంది? ఫస్ట్, ఎప్పుడూ ఒక రకమైన యాంగ్జైటీ, డబ్బులు సరిపోతాయా లేదా అని. రెండోది, సేవింగ్స్ గోల్స్, అవి ఎప్పటికీ గోల్స్గానే ఉండిపోతాయి. ఇక మూడోది, ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న టెన్షన్. అన్నింటికన్నా ముఖ్యంగా మన డబ్బు మన కంట్రోల్లో లేదనే ఫీలింగ్. సో ఇక్కడ నష్టం డబ్బు మాత్రమే కాదు, మన మెంటల్ పీస్ కూడా. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ కంట్రోల్ని మన చేతుల్లోకి తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. ఎలాగో చూద్దాం. అదే ఫైనాన్షియల్ ట్రాకింగ్. సింపుల్గా చెప్పాలంటే మన డబ్బు ఎక్కడికి వెళ్తోందో గమనించి నోట్ చేసుకునే ఒక చిన్న అలవాటు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఖర్చులు ఆపేయడం గురించి కాదు, జస్ట్ మన డబ్బు ఎటు వెళ్తోందో తెలుసుకోవడం గురించి, అవేర్నెస్ కోసం అంతే. ఈ క్లారిటీ తెచ్చుకోవడానికి జస్ట్ 3 సింపుల్ స్టెప్స్. నంబర్ 1, నోట్ ఇట్. ప్రతి ఖర్చు, అది చిన్నదైనా పెద్దదైనా, రాసుకోండి. నంబర్ 2, కేటగరైజ్ ఇట్. ఫుడ్, ట్రావెల్, బిల్స్ ఇలా గ్రూప్స్గా డివైడ్ చేయండి. ఇక ఫైనల్ స్టెప్ నంబర్ 3, రివ్యూ ఇట్. వారానికి ఒకసారో నెలకొకసారో మీ ఖర్చుల సరళిని చూడండి. అంతే, చాలా సింపుల్. మనం మొదట్లో నిజమైన నష్టం గురించి మాట్లాడుకున్నాం కదా, మరిప్పుడు ట్రాకింగ్ స్టార్ట్ చేస్తే వచ్చే నిజమైన లాభమేంటో తెలుసుకుందామా? ఈ స్లైడ్లో ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ట్రాకింగ్ లేకపోతే కన్ఫ్యూజన్, టెన్షన్ అంతా గెస్ వర్కే. అదే ట్రాకింగ్ ఉంటే క్లారిటీ, కంట్రోల్, మన గోల్స్, అన్నిటికి మించి కాన్ఫిడెన్స్. చూసారా ఎంత పెద్ద మార్పో? ఫైనల్గా ఒక్కటే మాట, ట్రాకింగ్ అనేది మన డబ్బుని మన లక్ష్యం వైపు నడిపించే పవర్ని మన చేతికిస్తుంది. అప్పుడు డబ్బు మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మనమే డబ్బుని కంట్రోల్ చేస్తాం. చివరగా మీకో ప్రశ్న. మీ డబ్బు కథకు రచయిత ఎవరు? పరిస్థితులా? ఇంకెవరైనానా? లేకపోతే మీరేనా? ఆలోచించండి.